నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కొడంగల్ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దుతామన్న రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారిని గెలిపించాలని పిలుపు తెలంగాణలో పూర్తయిన పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియ ఎస్ఈసీకి వివరాలు సమర్పణ రేపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం హైదరాబాద్ కోకాపేటలో భూములకు మరోసారి భారీ ధర వేలంలో ఎకరానికి 137 కోట్లు హెచ్ఎండిఏకు 1356 కోట్ల ఆదాయం ప్లాస్టిక్ వ్యర్థాలు డిస్పోజ్పై విధాన నిర్ణయం తీసుకోవాలన్న చంద్రబాబు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఏపీలో వచ్చే జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ స్మార్ట్ కార్డులు ఒక్క కార్డుతోనే ప్రభుత్వ పథకాలు సేవలు అందించాలని స్పష్టీకరణ అమరావతిలో ఈ నెల 28న ఆర్బీఐ భవనానికి శంకుస్థాపన అదే రోజు వేర్వేరు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసుల నిర్మాణానికి భూమి పూజ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్ హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులు బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర కన్నుమూత ఘన నివాళి అర్పించిన రాజకీయ సినీ ప్రముఖులు ముగిసిన అంత్యక్రియలు కొడంగల్ నియోజకవర్గాన్ని తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు 10 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పిన సీఎం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు కొడంగల్లోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్షయ పాత్ర ఫౌండేషన్ కిచెన్ ను పరిశీలించారు మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు తర్వాత కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్నారు 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్న సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వొద్దని కోరారు ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ఆడబిడ్డలకు నాణ్యత కలిగిన చీరలని ఇస్తున్నాం సర్పంచ్ ఓట్లలో మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది ఈ 10 ఏళ్లు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం 2034 వరకు కొడంగల్ ప్రజలు రాజకీయాలు పక్కన పెట్టి కలిసిమెలిసి ఉండాలని సీఎం సూచించారు తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్ ను కొడంగల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు లగచర్లలో కుట్రలు చేసి భూసేకరణను అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు అన్యాయంగా రైతులు కేసుల్లో ఇరుక్కునేలా చేశారని ఆరోపించారు లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో 28,000 మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు 1000 ఆర్టీసీ బస్సులకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను చేశామన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది సర్పంచ్ వార్డు సభ్యుల బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లను ఎస్ఈసీకి పంచాయతీరాజ్ శాఖ అందించింది
ప్రభుత్వం తరపున పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎస్ఈసీకి లేఖ రాసింది. ప్రభుత్వం తరపున ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగలేదు. ఎన్నికలు జరపబోతున్నట్లు రేపు హైకోర్టుకు తెలపాలని ఎస్ఈసీ ప్రభుత్వం నిర్ణయించాయి. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం రేపు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఎన్నికల పరిశీలకులతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్ని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లో భూములు మరోసారి భారీ ధర పలికాయి. కోకాపేట్లోని నియోపోలిస్ లేఅవుట్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో ఎకరా భూమి 137 కోట్ల రూపాయలకు పైగా పలికింది. నియోపోలిస్ లేఅవుట్లోని 17, 18 ప్లాట్లలో ఉన్న భూములకు ఈ వేలం నిర్వహించారు. 18వ ప్లాట్లో ఉన్న 5.31 ఎకరాలు ఎకరా 137.25 కోట్ల రూపాయల చొప్పున పలికింది. దీన్ని ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ దక్కించుకుంది. 17వ ప్లాట్లో ఉన్న 4.59 ఎకరాల్లో ఎకరాకు 136.5 కోట్ల రూపాయల ధర పలికింది. ఈ భూమిని వజ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు 1356 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2023లో ఇదే నియోపోలిస్ భూముల వేలంలో ఎకరా 73 కోట్ల వరకు పలకగా 3 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు రెట్టింపు ధర వచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాల్ని డిస్పోజ్ చేసేందుకు విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. ఎవరైనా నియమాల్ని అతిక్రమిస్తే సదరు సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి తర్వాత చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ వ్యర్థాల్ని సర్క్యులర్ పాలసీకి అనుసంధానం చేయాలన్నారు. బయోవేస్ట్ విషయంలో ఏమాత్రం అలక్ష్యం వద్దని సూచించారు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ నుంచి వచ్చే బయో వ్యర్థాల్ని 48 గంటల్లో డిస్పోజ్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సాంకేతికత సాయంతో ఎయిర్ క్వాలిటీని విశ్లేషించాలని సూచించారు. ఇకపై స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వాలని కోరారు. రెడ్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు 12 రోజులు, ఆరెంజ్ జోన్ పరిధిలోని పరిశ్రమలకు 10 రోజులు, గ్రీన్ జోన్లోని పరిశ్రమలకు 3 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నదాతల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. బాపట్ల జిల్లా కొమ్మాలపాడులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి పాల్గొన్నారు. ఇనాం భూముల రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి రైతులకు కరపత్రాలు అందించారు. చిరకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నాదెండ్ల మండలంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ విధానాల్ని పరిగణనలోకి తీసుకుని సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతు కోసం ఒక యాప్ తయారు చేశాం. ప్రతి రైతు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేపు భవిష్యత్తులో ఏ పంట పెడితే మీకు గిట్టుబాటు ధర వస్తుంది, ఏ పంట వల్ల నష్టం జరుగుతుంది, ఎప్పుడు ఎరువేయాలి, ఎంత ఎరువు కావాలి, ఇవన్నీ ఆ యాప్ ద్వారా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాల్ని అందులో చేర్చాలని సూచించారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ వ్యవస్థను పరిమితం చేయొద్దని తేల్చి చెప్పారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులకు అన్ని ప్రభుత్వ సేవలు, పథకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని సూచించారు. 2026 జనవరి కల్లా పూర్తి సమాచారం క్రోడీకరించి జూన్లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పారు. ప్రజలంతా నైతిక విలువల్ని అలవర్చుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలుస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఇందుకోసం ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సాయం కోరారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో చాగంటి కోటేశ్వరరావుతో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల కోసం తల్లి పడే తపన, చేసే త్యాగం, నేర్చుకోవాల్సిన అంశాలని చాగంటి వివరించారు. నైతిక విలువలపై అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో సదస్సులు పెట్టే ఉద్దేశం ఉందన్న లోకేష్, మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని విద్యార్థులకు సూచించారు. మహిళల్ని చులకనగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల. ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎట్లాగో ఒక ఇన్వెస్ట్మెంట్స్లోనో ఇతర రంగాల్లో నంబర్ 1 చేయాలన్న తపంతో మేము అందరం పనిచేస్తున్నాం. కానీ నైతిక విలువలు కూడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 25 ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యాలయాలు, సంస్థలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన పురపాలక శాఖ భవనం వేదికగా వర్చువల్గా శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లింగాయపాలెం, ఉద్దండరాయనిపాలెం, రాయపూడి, వెలగపూడి, నేలపాడు, ఐనవోలు పరిధిలో ఆయా సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ నెలలోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నా మొంతా తుపాను కారణంగా వాయిదా పడింది. ఆర్బీఐ, ఆదాయ పన్ను శాఖ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఎస్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కెనరా బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కోస్టల్ ఏరియా బ్యాంక్, ఐడీబీఐ, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులు తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో పర్యటించారు. ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం, మధురపూడి విమానాశ్రయం చేరుకున్న పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామం చేరుకుని స్థానికులతో ముచ్చటించారు. తర్వాత ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న పవన్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ ఆవిష్కరించారు. 7.2 కోట్లతో చేపట్టనున్న జగన్నాథపురం సుందరగిరి రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న ఆయన ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ముంబైలోని నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం ముంబైలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 300కు పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ హీమ్యాన్గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర మృతి పట్ల పలువురు నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 11న తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకున్నట్టు వైద్యుడు చెప్పారు. ఇంటి వద్దే చికిత్స కొనసాగుతుండగానే ఇవాళ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న 90వ వసంతంలోకి అడుగు పెట్టనున్న ధర్మేంద్ర ఈలోపే కన్నుమూశారు. ధర్మేంద్ర మరణ వార్త తెలియగానే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర కుటుంబ సభ్యులు ముంబైలోని ఆయన నివాసానికి చేరుకొని సంతాపం తెలిపారు. ధర్మేంద్ర ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని, అంత్యక్రియలకు ముంబైలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ధర్మేంద్ర పార్థివ దేహాన్ని అంబులెన్స్లో శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర సతీమణి హేమమాలిని, కుమార్తె ఇషా దేవోల్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఇతర ప్రముఖులు శ్మశాన వాటిక లోపలికి వెళ్లి అంతిమ వీడ్కోలు పలికారు. హీమ్యాన్ ధర్మేంద్ర మృతిపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ఎప్పటికీ తమ హృదయాల్లో ఉంటారని ప్రముఖ నటుడు అమీర్ ఖాన్కు చెందిన ప్రొడక్షన్ బ్యానర్ తెలిపింది. ప్రతి యువకుడు ఎదిగే క్రమంలో ధర్మేంద్రలా హీరో కావాలని కోరుకుంటారని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.
చిత్ర పరిశ్రమకు ఆయన అసలైన హీమ్యాన్ అని కొనియాడారు. ధర్మేంద్ర మృతి చిత్ర పరిశ్రమలో ఒక యుగానికి ముగింపు అని దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. దేశ సినిమా రంగంలో ఆయన నిజమైన లెజెండ్ అని ప్రశంసించారు. ధర్మేంద్ర మృతి తనలో విషాదం నింపిందని నటుడు అజయ్ దేవగన్ తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపంగా కరీనా కపూర్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఆయన ఫోటోలు పోస్ట్ చేశారు. దయ, బలం, వినయానికి ధర్మేంద్ర చిహ్నంగా నిలిచారని మాధురి దీక్షిత్ పేర్కొంటే ఒక లెజెండ్ తమను విడిచిపెట్టి వెళ్లారని రష్మిక మందన్న పోస్ట్ పెట్టారు. అద్భుతమైన నటనా కౌశలంతో భారతీయ సినీ రంగంపై చెరగని ముద్ర వేసిన ధర్మేంద్ర మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ సినీ చరిత్రలో మహోన్నత వ్యక్తిగా వెలుగొందారని కొనియాడారు. సినీ రంగానికి ధర్మేంద్ర మరణం తీరని లోటని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ధర్మేంద్ర మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని మోదీ ఆయన మరణంతో భారతీయ సినీ రంగంలో ఒక శకం ముగిసిందన్నారు. విలక్షణమైన పాత్రలతో అలరించిన ధర్మేంద్ర అసంఖ్యాకమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. 6 దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ధర్మేంద్ర స్థానం సంపాదించుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర అభిమానుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ధర్మేంద్ర మంచి నటుడు మాత్రమే కాకుండా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ధర్మేంద్ర మృతి చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ధర్మేంద్ర మృతిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగంలో తరాల అంతరాలతో సంబంధం లేకుండా ప్రజల్ని అలరించిన నటుడు ధర్మేంద్ర. కామెడీ హీరోగా, రొమాంటిక్ రారాజుగా, యాక్షన్ కింగ్గా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సహాయక పాత్రల నుంచి దిగ్గజ నటుడిగా ఎదిగిన ఆయన బాలీవుడ్ హీమ్యాన్గా గుర్తింపు పొందారు. రాజ్ కపూర్, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి హేమాహేమీలు హిందీ సినీ రంగాన్ని ఏలుతున్న కాలంలో బాలీవుడ్ కు వచ్చి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తుపానును తట్టుకుని నిలబడిన ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లూధియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జన్మించారు. అసలు పేరు ధర్మేంద్ర కేవల్ కృష్ణ్ దేవోల్ కాగా ఆయన బాల్యం సహనేవాల్ గ్రామంలో సాగింది. లూధియానాలోని లాల్టన్ కలాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 1952లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1954లో ధర్మేంద్ర మొదటి వివాహం ప్రకాష్ కౌర్ తో జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 19 ఏళ్లు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ దంపతులకు బాలీవుడ్ నటులు సన్నీ దేవోల్, బాబీ దేవోల్, 2 కుమార్తెలు విజేత, అజిత ఉన్నారు. బాల్యం నుంచే సినిమాలపై ఇష్టం పెంచుకున్న ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేశారు. 1962 ఇండో చైనా యుద్ధం నేపథ్యంలో వచ్చిన హకీకత్ తో భారీ హిట్ కొట్టారు. మేరా గాంవ్ మేరా దేశ్ తో యాక్షన్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. 1970లో వచ్చిన షోలేతో స్టార్డమ్ అందుకున్నారు. 1970 దశకంలో హేమమాలినితో కలిసి అనేక చిత్రాలు చేసిన ధర్మేంద్ర 1980లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈషా దేవోల్ నటికాగా, అహానా దేవోల్ సహాయ దర్శకురాలు. 6 దశాబ్దాల కెరీర్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర బాలీవుడ్ లో అత్యధిక హిట్ చిత్రాలు అందించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు. 1973లో 8, 1987లో 7 హిట్ చిత్రాలు అందించారు. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ధర్మేంద్రను 2012లో కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. రాజకీయాల్లో ప్రవేశించిన ధర్మేంద్ర 2004లో రాజస్థాన్ బికనీర్ పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి కార్పొరేటర్లు నోటీసు ఇచ్చారు. స్రవంతికి వ్యతిరేకంగా దాదాపు 40 మంది కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్ నరసింహుల్ని కలిసి నోటీసు అందజేశారు. నెల్లూరు అభివృద్ధి కోసమే తాము అవిశ్వాసం పెట్టినట్టు నోటీసు ఇచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్ రమేష్ తెలిపారు. గిరిజన మహిళ స్రవంతిని అందరం కలిసి గెలిపించామని, కానీ ఆమె భర్త జయవర్ధన్ షాడో మేయర్గా అధికారం చెలాయించారని ఆరోపించారు. వారి పాలనలో అవినీతి అక్రమాలు పెరిగాయని, మిగిలిన ఏడాది కాలంలోనైనా అభివృద్ధి జరగాలంటే కొత్త మేయర్ను ఎంపిక చేయాలని కోరారు. స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన 40 మంది కార్పొరేటర్లు నిన్ననే పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి మేయర్ స్రవంతిపై అవిశ్వాసం ప్రకటిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తీర్మాన ప్రతిని ఇవాళ జాయింట్ కలెక్టర్కు అందజేశారు.
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు జస్టిస్ సూర్యకాంత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు నెలకొల్పిన జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో ముగియగా ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు, ఎన్డీఏ కీలక నేతలు హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్లో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1984లో రోహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే ఏడాది హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించిన ఆయన 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. భారత నౌకాదళం అమ్ముల పొదలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో ASWS వాటర్ క్రాఫ్ట్ INS మాహే నౌకాదళంలో చేరింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది INS మాహేను నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన INS మాహేలో 80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. ఈ యుద్ధ నౌక పొడవు 78 మీటర్లు కాగా గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు. సైలెంట్ హంటర్గా పిలిచే ఈ నౌక పశ్చిమ సీబోర్డు అధీనంలో కార్యకలాపాలు సాగిస్తుంది. జలాంతర్గాములను వేటాడేందుకు తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించేలా నిర్మించిన INS మాహే సముద్ర గర్భంలో నిఘా సహా రెస్క్యూ మిషన్లలో సమర్థంగా పనిచేస్తుంది. ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్ క్రాఫ్ట్ నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. ఈ కారణంగా శత్రు జలాంతర్గాములు దాన్ని గుర్తించలేవు. శత్రు జలాంతర్గాములు, మైన్స్, సముద్రంలో ఇతర ముప్పుల్ని కనిపెట్టేందుకు DRDO అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఉపయోగించినందున జలాంతర్గాముల శబ్దాలు, వాటి కదలికల్ని వేగంగా గుర్తిస్తుంది. తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పనిచేస్తుంది. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణ రేపు జరగనుంది. ఏళ్ల తరబడి జరుగుతున్న ఆలయ నిర్మాణం పూర్తయినందుకు ప్రతీకగా రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఎగురవేయనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు పూర్తయ్యాయి. రామ్లల్లా ఆలయంపై ఎగరనున్న కాషాయ ధ్వజంపై ఓం, సూర్యుడు, కొవ్విదర చెట్టు చిహ్నాలు ఉండనున్నాయి. ఈ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాల్ని అలంకరిస్తున్నారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 401 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 331 పాయింట్లు పతనమైంది. మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగిన సూచీ చివరి గంటలో విపరీతమైన అమ్మకాల కారణంగా నష్టాలు చవిచూసింది. ఉదయం 85,320 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 85,473 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సెన్సెక్స్ ఈ క్రమంలో 84,710 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 84,901 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 109 పాయింట్లు తగ్గి 25,959 పాయింట్ల వద్ద ముగిసింది.